గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ. భాష్యం విద్యా సంస్థల ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు చుట్టుపక్కల అంటే గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 4,000 మందికి ఉపాధి, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ ఎర్లీగా, ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ గ్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం. అలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ ఒక ఐ క్లినిక్ కానీ, అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్, ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ, డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు. ఇక్కడ చాలా మోడర్న్గా ఉంది, దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కొత్త అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా అడ్జసెంట్గా చక్కగా చేసుకుంటా ఉన్నారు. వీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్, 160 బ్రాంచెస్ 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదే విధంగా వారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభినందనలు తెలుపుతూ, మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెవలప్డ్ కంట్రీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది బాగా ఉంటుంది. పబ్లిక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టాల్సి ఇక్కడ అప్పులు పాలవుతున్నారు. ఇన్సూరెన్స్ స్కీమ్లు, ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎలా బిల్డ్ చేస్తారు? ఇప్పుడు ఈరోజు చూస్తే ఆయుష్మాన్ భారత్లో కొంత ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ దాన్ని తీసుకుంటే 25 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు 95% to 97% అన్నీ వెళ్ళిపోతాయి వీటిల్లో. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇబ్బంది అయితే మేమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వందల మందికి ఈరోజున ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టు 100% అనేది పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీరు అమెరికాలో తీసుకుంటే అమెరికాలో 20% ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తారు. 20%, ₹100 కంట్రీకి ఆదాయం వస్తే. అంటే అది కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు అంతా. ఇప్పుడంటే కంట్రీలో మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది, మన సిచ్యువేషన్ వేరు, మనం అగ్రికల్చర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం. 100% రావాలంటే మనం కూడా అదేవిధంగా ఖర్చు పెడితేనే వస్తుంది. కాబట్టి 95% మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్డ్గా ఉంది అనేది నా ఒపీనియన్. మీరు అన్నట్టు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా మనం కూడా 2047కి ఏ రోజైతే వికసిత్ భారత్కి వెళ్తామో అవన్నీ కూడా మనకు కూడా వస్తాయి. గుంటూరు పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తాను. ఇప్పటి వరకు విద్యారంగంలో పడవెళ్తున్నటువంటి భాష్యం స్కూల్స్, భాష్యం రామకృష్ణ గారి నేతృత్వంలో నూతన అధ్యాయానికి తెరదీసినట్టుగా వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ, మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్ళకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది. ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్యతతో కూడినటువంటి, భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయము. వాళ్ళు చెప్పరు, తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు. బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ, లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, ఎందుకంటే నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది. సక్సెస్ రేట్ని చూసినటువంటి భాష్యం రామకృష్ణ గారు దీంట్లో కూడా సక్సెస్ అవుతారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.